హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉలవచారు చేశాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, వచ్చేసండి. ఉలవచారుకు కావాల్సిన పదార్థాలు: ఉలవలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, లవంగం, చింతపండు, ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ, వెల్లుల్లి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఒక మిక్సీ జార్లోకి దోరగా వేయించుకున్న మెంతులు, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 10-12 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి నీట్గా కడుక్కున్న ఉల్లవలు వేసుకొని ఉప్పు వేయకుండా 7-8 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. విజిల్ పూర్తిగా చల్లారాక ఈ వాటర్ అనేది సపరేట్ చేసేసి ఉలవలు అనేది పక్కన పెట్టేసుకుందాం. ఈ విజిల్ పెట్టిన వాటర్నే కర్రీకి వాడుకుందాము, సపరేట్ వాటర్ వేయనక్కర్లేదు. అసలు ఈ ఉలవల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి? కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ, కాన్స్టిపేషన్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఉలవలు కన్నా డైలీగా తీసుకుంటే, బాయిల్ చేసుకొని వాటిని పోపు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టిన మిక్సీ జార్లోకి బాయిల్ చేసుకున్న ఉలవల్ని కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇందులోకి 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన ఉలవల పేస్ట్ను కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఉలవలు బాయిల్ చేసుకున్న వాటర్, ఆ వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇందులోకి ముందుగా నానబెట్టిన చింతపండు, ఇక్కడ నేను చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను. చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు రాళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే వద్దండి, రాళ్ళుప్పు అయితేనే బాగుంటుంది ఈ కర్రీకి. సో ఈ కర్రీ అనేది బాగా తెరలనివ్వాలన్నమాట. నిజం చెప్పాలంటే ఉలవచారు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేపల పులుసు కానీ, ఉలవచారు కానీ ఇలాంటివన్నీ చేసిన రోజు కంటే నెక్స్ట్ డేనే బాగుంటాయి అనమాట. అందుకే చాలా వరకు నైట్లో వండేసుకుంటారు ఈ కర్రీని. వేడి మీద కాస్త పల్చగా అనిపించినా చల్లారాక కాస్త చిక్కబడుతుంది అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉలవచారు. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.